ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చలపతి ఇక్కడేనండి, ఇక్కడే చూసా. ఎలాగైనా చలపతి బ్రతికే ఉన్నాడని పెద్దనాన్న వాళ్ళ ముందు ప్రూవ్ చేయాలి. దానికి ఇదే సమయం. ఆద్య, ఎక్కడికి వెళ్తున్నావు? పడుకో. శ్రీను, ఆ చలపతి బ్రతికే ఉన్నాడని మనం ప్రూవ్ చేయాలనుకున్నాం కదా, దానికి ముహూర్తం పెట్టాను. ఇప్పుడా? ఇంకా సేపట్లో భోగి మంటలు వేస్తారు ఆద్య. కాసేపు పడుకుందాం, పడుకో. ఈ టైంలో కూడా చేతిలో ఫోన్ పెట్టుకుని పడుకున్నావా? నాకు తెలిసే, అందుకే నా ప్లాన్తో నేనొచ్చా. ఈ టైంలో చారు ఫోన్ చేసిందేంటి? హ్యాపీ భోగి నాన్న. నీ పెళ్లి కోసం ఈ నాన్ననే చంపేశావు. నా మీద ప్రేమ లేదనుకున్నానమ్మా, కానీ పండగ రోజు ఫోన్ చేసి ఈ గుండెని టచ్ చేశావమ్మా. దొరికావో ఆ గుండెల్లో గుచ్చేస్తాను. హ్యాపీ భోగి తల్లి. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని నాన్న. చెప్పమ్మా, చెప్పు. అదే ఇన్సూరెన్స్ డబ్బులు. అది నాకే కావాలి, నా కష్టార్జితం. మీరాడే నాటకానికి కుష్ఠరోగం వచ్చి పోతారా? అదే నాన్న, ఆ డబ్బులు మొత్తం నువ్వే తీసుకో. ఎలా తీసుకోవాలి? నువ్వు ఇక్కడికి వచ్చి నాన్న, నీ చెక్ నీకు ఇచ్చేస్తాను. నువ్వు భోగి, సంక్రాంతి, కనుమ అన్ని పండుగలు ఒకేసారి చేసుకోవచ్చు. అబ్బా, నువ్వేనా మాట్లాడేది? అమ్మో, డౌట్ వచ్చిందా ఏంటి? అరే నేనే నాన్న, నేనే. నువ్వురా, చెక్ ఇస్తాను. ఇప్పుడా? భోగి మంటలేస్తారేమో. దానికి ఇంకా టైం ఉంది నాన్న. నీకు టైం దగ్గర పడిందిగా, నువ్వు త్వరగా రా. నీ చెక్ నేను ఇస్తాను. ఏంటి? నువ్వు త్వరగా వస్తే నీ చెక్ నీ చేతిలో పెట్టేస్తా అంటున్నాను. అదే జరిగితే నీకు చేతులెత్తి మొక్కుతాను. నేను దీవిస్తానన్నా, నువ్వు త్వరగా రా. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా. అమ్మో, దీన్ని నమ్మడానికి లేదు. నా మాటలన్నీ వినేసిందేమో. చెక్ చేద్దాం. గౌరీ, అమ్మయ్యా, నిద్రలో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి చెక్ తెచ్చుకోవచ్చు.
ఆద్య నేనే 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 ఏంటి ఈ వేషం? ఎవరు గుర్తుపట్టకూడదని. ఆహా, తెలివి తెల్లారినట్టే ఉంది. అవును, బయట కూడా తెల్లారినట్టే ఉందే. అవును, ఇంతకీ ఆ రూమ్ లో ఏం చేసావు ఆద్య? కాసేపట్లో చలపతి వచ్చేలా సెట్ చేశాను శ్రీను. అతను వచ్చాక అందరికీ చూపించి ప్రాణాలతో ఉన్నాడని ప్రూవ్ చేస్తాను. ఎలా సెట్ చేసావు? అవన్నీ తర్వాత కానీ ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? వచ్చిన వాణ్ణి వల్ల వేసి ఎలా పట్టుకోవాలో ఆలోచించాలి. పాడేస్తాం. ఈ రోజుతో చారు నాటకానికి చరమగీతం పాడేస్తాం. రేపు మనకి అసలైన సంక్రాంతి. ఒక్క సంక్రాంతి ఏంటి శ్రీను, దాని పీడ పోతే మన ఇంట్లో రోజు పండుగే. ఈ టైంలో లేచేవేటమ్మా? భోగి పండగ కదా మంటేద్దామని. ఏంటి వేసేది? ఊరోళ్ళ దృష్టిలో నేను చచ్చాను. నువ్వు భోగి మంట వేస్తే జనాలకి అనుమానం వస్తుంది. అవును కదా, పోనీ ఇంట్లో వేసుకోనా? ఇల్లంతా తగలబెట్టేస్తావా ఏంటి? నీ భోగి మంట తగలయ్యా. ఈ సంవత్సరం అలాంటి ఏం పెట్టుకోద్దులే. సరే గాని మీరేంటి పొద్దున్నే లేచారు? నాకు తెలియకుండా చిన్నిళ్ళు ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా ఏంటి? నీ ఒక్కదాంతోనే వేగలకి చస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇల్లా? నాకంత ఓపిక లేదమ్మా. ఇంకెక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో? నా కూతురు నాకు సీక్రెట్ గా ఫోన్ చేసి వచ్చి చెక్కు తీసుకెళ్ళినా అని చెప్పింది. అందుకే అక్కడికే వెళుతున్నాను. ఒక్కరే ఎలా వెళ్తారు? సైకిల్ మీద. కుదరదు, ఆ డబ్బులు నాకు కూడా కావాలి. చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను. ఎలా ఇవ్వరో నేను చూస్తాను. చూసుకో, బాయ్. నువ్విలా చేస్తావని తెలిసే చేతికి ఆయిల్ రాశాను. వదలవే, వదలు, ఏయ్, వదలు. బాయ్ బాయ్. నాకివ్వకుండా మీకెలా ఇస్తుందో నేను చూస్తా. ఈ టైంలో అమ్మ చేస్తుందేంటి? చెప్పమ్మా. చెప్పించ కొడతా నిన్ను. నిన్ను 9 మాసాలు మోసు కంటే నువ్వు చేసే పనేంటే? ఏహే, నేనేం చేశానే మెంటల్ దానా? పొద్దునే నిద్ర చెడగొట్టావు. నాకు తెలియకుండా మీ నాన్నకి ఫోన్ చేసి చెక్కిస్తాను రా అంటావా? నేనా? నేనా? నిద్రలో ఏం మాట్లాడావో గుర్తులేదా? నేను ఫోన్ చేయడం ఏంటమ్మా? నువ్వు చేయకుండానే నీ దగ్గరకు బయలుదేరాడా?